నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభమైంది. 2014 నాటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. ఎన్డీఏలోకి రావాలని తెలుగుదేశం పార్టీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందన్న సమాచారంతో పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఏపీలో పొత్తులపైన తాజాగా 3 పార్టీల మధ్య అవగాహన కుదిరింది. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ, జనసేన, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కలిసి బరిలో దిగి వైసీపీని గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయి. ఏపీలో ఉన్న సమస్యలే ఈసారి ఎజెండా కానున్నాయి. జగన్ హయాంలో జరిగిన తప్పులను ప్రచారాస్త్రాలుగా తెర మీదకు తేనున్నారు. కరెంటు సమస్య, ఇసుక కొరత, మద్యం నగదు అమ్మకాలు, కొందరు వాలంటీర్ల అనుచిత ప్రవర్తన, ఎర్రచంద్రం అక్రమ రవాణా ప్రధాన అస్త్రాలుగా తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల విషయంలో స్థూలంగా అవగాహన కుదరడంతో ఇక కార్యాచరణలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదుర్చుకుందని చెప్తున్నారు. ఏపీలో టీడీపీకి 145 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేసే లోక్సభ స్థానాలు ఉంటాయని అంటున్నారు. సమయం తక్కువగా ఉండడంతో టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేశాయి. రెండవ జాబితా పైన కసరత్తు చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు వల్ల 2014లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. తిరుగులేని విజయం సాధించాయి. అదే తరహా కాంబినేషన్ 2024లో మరోమారు రిపీట్ అవుతుందని అంటున్నారు. ఈసారి మరింత ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు 2019లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగింది. 2024లో మాత్రం టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి రాబోతుంది. ఎక్కడెక్కడ ఏ పార్టీలు పోటీ చేయాలనేది త్వరలోనే తేలనుంది. ఏపీలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లోని ప్రభుత్వ వ్యతిరేకత, ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అంతా కలిసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి 39.2% ఓట్లు రాగా జనసేన పార్టీకి 6.78% ఓట్లు లభించాయి. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 0.84% ఓట్లు సాధించింది. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ సీట్ కానీ లభించక ఖాళీగా మిగిలిపోయింది. 175 స్థానాల్లో కలిపి నోటాకు 1.28% ఓట్లు పోలవగా బీజేపీకి 0.84, కాంగ్రెస్కు 1.17% ఓట్లు పోలయ్యాయి. ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 50% వరకు ఓట్లు పోలవుతాయని అంటున్నారు. అరకు, తిరుపతి, రాజంపేట, కడప ఎంపీ సీట్లలో మాత్రమే వైసీపీ సానుకూల ఫలితాలు రావచ్చు. అందున కడపలో వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తే మాత్రం అక్కడ పోటీ తీవ్రంగా ఉండి ఓట్లు బాగా చీలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓట్లు 39.17, జనసేనకి 5.53, బీజేపీకి 0.84, మొత్తం కలిపితే 45.54%గా ఉంది. అదే వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం 49.95. 3 పార్టీలు కలవడం వల్ల పాలక పార్టీకి ఇంకా 4.5% వెనకే ఉన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు పరిస్థితులను బట్టే ఉంటాయి. కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిపినా జగన్ వైఫల్యాల మూలంగా దూరమైంది ఎంత, పోయిన వాళ్ళు ఈ కూటమి పక్షాన చేరితే ఎంత అని బేరీజు వేసుకోవాలి. 2014 నాటి పరిస్థితులు వేరు, 2024 నాటి మారిన పరిస్థితులు వేరు. అదే సమయంలో 5 ఏళ్ల విపక్ష కూటమి ప్రజలకు చేరువయ్యేలా చేసిందేంటి, వాటి వల్ల వారికి అదనంగా తోడైంది ఎంత? ఇవే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సిస్టమ్ చేతిలో ఉండటంతో కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.